హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి వీడియోస్ అయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఎవరైనా నవోదయ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్నాం పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో తప్పకుండా ఈ చిన్న హెల్ప్ చేయండి. మన అన్నపూర్ణ అకాడమీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈరోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే, సో చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి సో బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఆల్రెడీ మనం నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో వాటికి సంబంధించిన ఫీజెస్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సైనిక్ స్కూల్ నవోదయ రెండింటికి కలిపి కంబైన్డ్ బ్యాచ్ అయితే ఉంటుందన్నమాట. సో దానికి మనం 7,000 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ బ్యాచ్లో మనకి నవోదయ అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్ రెండిటికి సంబంధించి సిలబస్ అయితే మనం చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో రెండిటికి పిల్లలు అటెండ్ అయ్యేటట్టు అయితే మనం ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం సైనిక్ స్కూల్ కాకుండా ఏదైతే నవోదయ ఉంటుందో నవోదయకి ప్రత్యేకించి ఒక బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ బ్యాచ్లో పిల్లలకి కేవలం నవోదయ సిలబస్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రీవియస్ వీడియోస్లో మనం ఎందుకోసం సైనిక్ స్కూల్కి సంబంధించి సో ప్రత్యేకించి బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో నవోదయకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీలో ఎవరైనా ఉన్నట్లయితే సో ఆ వీడియో అయితే చూడండి. సో మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నానండి. సో మీలో ఎవరైనా సరే పిల్లలు ఉన్నట్లయితే మీ పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయకి ప్రిపేర్ చేయించాలా, సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ చేయించాలనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపేర్ అయిపోండి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ చేయించుకోండి. మీరు ఇయర్లీ 1,70,000 ఫీజు వరకు మేము పే చేసుకోగలుగుతాము, సో ప్రాబ్లం లేదండి అనుకున్నట్లయితే సో సైనిక్ స్కూల్ కోసం కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. లేదు సార్ మాకంతా క్యాపబిలిటీ అనేది లేదు, మేమంతా పే చేసుకోలేము అనుకున్నట్లయితే సో మాకు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, సో మంచి ఎడ్యుకేషన్ కావాలి మా పిల్లలకి, సో మంచి స్కూల్స్లో వాళ్ళు జాయిన్ చేయాలనుకుంటున్నాము, సో వాళ్ళ లైఫ్ చాలా బాగుండాలనుకున్నట్లయితే సో నవోదయ స్కూల్స్ మనకున్నాయి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో అందులో మీరు జాయిన్ చేసినట్లయితే సో పిల్లలకి సో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది లభిస్తుంది. సో రెండు కూడా ఒకటే. ఓకేనా. సో సైనిక్ స్కూల్కి సంబంధించి కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది, నవోదయకి సంబంధించి కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ సేమే, సో రిమైనింగ్ కొంతవరకు కొన్ని యాడ్ అవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు ఏదైతే పే చేస్తున్నారో ఆ అమౌంట్కి తగ్గట్టు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపేర్ అయిపోండి. పిల్లల్ని ఎప్పుడైతే ఇప్పుడు 4th క్లాస్ ఇప్పుడు చదువుతున్న పిల్లలు సో ఇప్పుడు మార్చ్ అయిపోయిన తర్వాత 5th క్లాస్కి వస్తారనమాట. సో మార్చ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్మిషన్ అయిన తర్వాత మా పిల్లలు 5th క్లాస్కి వచ్చారు కదా, అప్పుడు క్లాసెస్కి జాయిన్ చేద్దాం అనేసి అనే ఆలోచన నుంచి బయటకు వచ్చేసాయండి. ఈ ఇయర్లోకి వచ్చేసారంటే మీ పిల్లలు 5th క్లాస్కి వచ్చేసినట్లే, ఇంకా 4th క్లాస్ చదువుతున్నట్టు కాదు. సో ఇప్పటి నుంచే మీ పిల్లల్ని సో ఒక ఐడియా అనేది మీకు వచ్చేసేయాలి. సైనిక్ స్కూల్ కోసం మనం ప్రిపేర్ చేయించాలా, నవోదయ కోసం ప్రిపేర్ చేయించాలా అనేది. సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ చేయించాలనుకున్నట్లయితే సో మీరు రెండు ప్రిపేర్ అవ్వండి. సైనిక్ స్కూల్ నవోదయ రెండింటికి ప్రిపేర్ అవ్వండి. రెండింటికి సంబంధించి మనం కంప్లీట్ సిలబస్ అనేది ఇస్తాం. సో సైనిక్ స్కూల్ అయితే సైనిక్ స్కూల్, నవోదయ అయితే నవోదయ. సో ఇందులో ఒక దాంట్లో ఖచ్చితంగా విద్యార్థి అయితే మాత్రం సెలెక్ట్ అవ్వడం ఖచ్చితంగా అవుతుంది అనమాట. ఎందుకంటే సైనిక్ స్కూల్ కోసం సిలబస్ అనేది చాలా హెవీగా ఉంటుంది. దానికోసం ప్రిపేర్ అవుతున్న తరుణంలో నవోదయ సిలబస్ అందులో యాడ్ అయిన తర్వాత సో కాస్త ఈజీగానే ఉంటుంది. కాబట్టి ఒకవేళ సైనిక్ స్కూల్ మిస్ అయినా సరే నవోదయలో ఆ విద్యార్థి అనేవాడు సో సీట్ సంపాదించడం గ్యారంటీ. ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే ఉందో నవోదయ మా పిల్లలకి ప్రిపేర్ చేయించాలి అనుకునేటప్పుడు సో చాలామంది పేరెంట్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే అదే పిల్లల్ని సో అటెంప్ట్ చేద్దామనే ఆలోచనతో సో మనం అంత చదివించుకోలేము అనే ఆలోచన ఉన్నా సరే అటెండ్ చేద్దామనే ఆలోచనతో సో సైనిక్ స్కూల్కి సంబంధించిన సిలబస్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి. ఎందుకంటే సైనిక్ స్కూల్ సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో అంత సిలబస్ అనేది ఆ పిల్లవాడు అనేవాడు చదివించే బదులు సో 100% నవోదయకు సంబంధించి పర్ఫెక్ట్గా మీరు ట్రైన్ చేయించుకున్నట్లయితే సో 100% నవోదయ సీట్ సంపాదించడం సో పెద్ద కష్టమైన విషయం కాదు, సీట్ అయితే సంపాదించవచ్చు అనమాట. సో పిల్లల్ని డైవర్ట్ చేయకూడదు అనమాట. సో డైవర్ట్ చేయకుండా ఇప్పుడే మీరు నవోదయకి మీరు ప్రిపేర్ అవ్వాలా, సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవ్వాలా అనే ఒక థాట్కి మీరు వచ్చేసిన తర్వాత మాకు కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే సో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో సైనిక్ స్కూల్కి సంబంధించిన బ్యాచెస్ కోసం, అట్ ద సేమ్ టైం నవోదయకి సంబంధించిన బ్యాచెస్ కోసం, ఇంకా సైనిక్ స్కూల్ అండ్ నవోదయకి సంబంధించిన కోంబో బ్యాచ్ ఏదైతే ఉంటుందో సో దాని గురించి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు.
సో రెండిటికి కలిపి మనం 7,000 తీసుకోవడం జరుగుతుందండి. సైనిక్ స్కూల్, నవోదయ బోత్ మనకి రెండిటికి సరిపడా మనం సిలబస్ అనేది అందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్స్ అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా అందులో ఉంటాయి. 7,000 ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో అది. అట్ ద సేమ్ టైం 6,000 ఏదైతే ఉందో ఇందులో నవోదయకి సంబంధించి సో కంప్లీట్ సిలబస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా. సో ఈ క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయంటే సో కంప్లీట్గా మనకి అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో అందులో మీరు ఏదైతే మీరు ఫోన్ నెంబర్ ఏదైతే ఇస్తున్నారో ఆ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఈ 1 year అయినా సరే ఖచ్చితంగా మీరు యూస్ చేస్తూ ఉండాలన్నమాట. సో మధ్యలో పోయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందండి. సో అదే ఫోన్ నెంబర్తో మీరు లాగిన్ అయ్యి సో మీ నేమ్ అనేది ఎంటర్ చేసేసి యాప్లోకి ఎన్రోల్ అవ్వచ్చు అనమాట. అయిపోయిన తర్వాత సో మీరు సైనిక్ స్కూల్కి సంబంధించి జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే నవోదయకి సంబంధించి జాయిన్ అవ్వాలనుకుంటున్నారా తెలుసుకొని సో దాన్ని బట్టి మీకు 1 year ప్యాకేజెస్ 2 ఉంటాయన్నమాట. అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే నవోదయకి సంబంధించి మనం అరౌండ్ 1000 వీడియోస్ వరకు ఈ ఇయర్లో అయితే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి సో సిలబస్ అనేది అరౌండ్ 3 times రివిజన్ అనేది అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్స్, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఒక 200 దగ్గర ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం PDF ఫైల్స్ ఎగ్జామినేషన్స్ కూడా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటితో పాటు మనం ఏదైతే ఉందో వాటికి సంబంధించి నవోదయ సిలబస్ ఉంటుందో దానికి సంబంధించి సో కంప్లీట్ మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మన అన్నపూర్ణ అకాడమీ నుంచి. వీటితో పాటు మీరు మార్కెట్లో ఏదైనా ఒక బుక్ ఇంకా అడిషనల్గా తీసుకోవాలనుకున్నట్లయితే మాకు కాల్ చేసినట్లయితే ఏ బుక్ తీసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా నేను చెప్తాను. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ గురించి కూడా సో అరౌండ్ మనకి 1 yearలో 1200 to 1500 వీడియో సెషన్స్ అయితే మనం అందులో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ మంత్ నుంచి సో బ్యాచెస్ వైజ్గా వాళ్ళ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇందులో కూడా మనకి ఎగ్జామినేషన్స్ 200+ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్. అట్ దట్ సేమ్ టైం సో PDF పేపర్స్ కూడా ఎగ్జామ్ సెషన్స్ అనేవి మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం ఇందులో కూడా మనం మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ప్రత్యేకించి సో ఎవ్రీ ఇయర్ కూడా మనం మెటీరియల్ అనేది సో మార్చుకుంటూ సో వస్తున్నాం అనమాట. అట్ దట్ సేమ్ టైం ఈ ఇయర్ కూడా మనం మెటీరియల్ అనేది సో కంప్లీట్గా పిల్లలకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా ఒక్కొక్క బుక్ అనమాట. సో ఇక్కడ కూడా మ్యాథ్స్కి వేరేగా ఒక బుక్లెట్, అట్ దట్ సేమ్ టైం మెంటల్ ఎబిలిటీకి వేరేగా, అట్ దట్ సేమ్ టైం ఇంగ్లీష్కి వేరేగా. అలాగే ఇక్కడ అడిషనల్గా మనకి ఏమొస్తాయి జనరల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో అది, అట్ ద సేమ్ టైం జీకే ఏదైతే ఉంటుందో దానికి వేరేగా బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మొత్తం కంప్లీట్గా ఏదైతే ఈ ప్యాకేజెస్ ఉంటాయండి. సో కేవలం 100 మెంబర్స్కి మాత్రం మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎన్రోల్ చేసుకోవడం అయితే జరిగింది. సో చాలా ఫోన్ కాల్స్ అనేవి వస్తున్నాయి. సో ఖచ్చితంగా మీలో ఎవరైనా సరే మా పిల్లల్ని ఖచ్చితంగా నవోదయాలో సీట్ సంపాదించాలి అని అనుకున్నట్లయితే సో మీరు ఖచ్చితంగా మా దగ్గర జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సైనిక్ స్కూల్లో అయినా సరే మా పిల్లలకు ఖచ్చితంగా సీట్ రావాలి, సో కాంపిటీషన్లో మీరు నిలబడాలనుకున్నట్లయితే సో వీలైనంత తొందరగా ఇప్పుడే ఈ మంత్ మీరు ఎన్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మా ఫోన్ నెంబర్స్ అనేవి కింద సో స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో అక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కావాలనుకున్నట్లయితే మీరు ఫోన్ కాల్ చేయొచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్లో కూడా మా యొక్క ఫోన్ నెంబర్స్ అండ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. సో అందులో ఎప్పటికప్పటికి మనం అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో వీలైనంత తొందరగా స్టూడెంట్స్ మీ పేరెంట్స్కి చెప్పండి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే టైం అనేది చాలా వాల్యుబుల్ అండి. సో టైం అనేది సో లేట్ అయితే చేయొద్దు. మనం ఎంత ఎక్కువగా లేట్ చేసినట్లయితే మన పిల్లలు అనే వాళ్ళు అంత వెనక్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి సో లేట్ చేయొద్దు. లేట్ చేయకుండా సో మీరు వీలైనంత తొందరగా సో ఎన్రోల్ చేసుకోవడం, సో వీలైనంత తొందరగా పిల్లల్ని ప్రిపేర్ చేయించుకున్నట్లయితే సో ఇది మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఓకేనా. సో టైం వేస్ట్ చేసే కొలది ఏమవుతుందంటే సో ఆ పిల్లల పైన ఈ సిలబస్ అనేది ఎక్కువైపోవడం వల్ల సో బర్డెన్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి సో వీలైనంత తొందరగా ఎన్రోల్ అయితే చేసుకోండి. ఓకే.